రెండో రోజు బంద్ పాటిస్తున్నాయి. శ్రీ వెంకట సిద్ధ భైరవి గ్యాస్ ఏజెన్సీపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. స్థానికులకు సరఫరా చేయాల్సిన డొమెస్టిక్ కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను ఒడిశాకు తరలిస్తున్నారని వినియోగదారులు అంటున్నారు. ఇక గ్యాస్ కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హోటల్స్ మూతపడడంతో కూలీలు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక అధికారులు స్పందించి గ్యాస్ ఏజెన్సీలపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఆందోళనపై మరింత ఉధృతం చేస్తామని హోటళ్ల యాజమాన్యాలు హెచ్చరిస్తున్నాయి. ఈ రోజు మా హోటల్ అసోసియేషన్ తరఫున ఉన్నటువంటి హోటల్స్ 10-15 హోటల్స్ తో పాటు మా దగ్గర పనిచేసి ఒక 22,000 మంది వరకు వర్కర్స్ ఉంటారు. అంతమంది కూడా ఈరోజు రోడ్డును పడడానికి కారణం మాకు ఉన్నటువంటి గ్యాస్ ప్రాబ్లమేనండి. మాకు ఇవ్వాల్సిన గ్యాస్ ఇవ్వకుండా పక్క రాష్ట్రాలకు తరలిస్తున్నారు. చిన్న చిన్న షాపులు కూడా వీళ్ళు అడుగుతుంటే వాళ్ళపైన ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వకుండా చిన్న చూపులు చూడడం, వాళ్ళకి కావాలంటే మీరు వెళ్ళి నా పైన కేసులు పెట్టుకోండి, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి వాళ్ళకి అసర్థం ఇవన్నీ చేస్తున్నారు. ఈరోజు ఇలాంటి విపత్తు టైంలోనే ఉన్నటువంటి పరిస్థితుల్లో మాకు ఇవ్వకుండా పక్క రాష్ట్రాలు పంపించడం అది ఎంతవరకు సమంజసం అనేది మీ మీడియా ముఖంగా నేను అడుగుతున్నాం. దీనివల్ల మేము ఈరోజు బంద్ చేయడానికి కారణం కూడా ఆ గ్యాస్ ఏజెన్సీ కరెక్ట్గా రెస్పాన్స్ లేదు, మాకు సప్లై కూడా కరెక్ట్గా లేదు. మాకు సప్లై చేస్తే మేము షాప్ బంద్ చేయాల్సిన అవసరం మాకు లేదు. ఇప్పటికి 2 రోజులు అయింది కూడా ఎటువంటి రెస్పాన్స్ కూడా లేదు మాకు వరకు కూడా. ఇంకా ఇలాగా చేసి ఇంకా 2-3 రోజులు ఎక్స్ట్రా అయినా సరే మేము బంద్ చేయడానికి రెడీగా ఉన్నాం తప్పిస్తే దీనిపైన. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, మొత్తానికి హోటల్ యాజమాన్యాలు అయితే నిరసనలు వెలువెత్తున్నాయి. గ్యాస్ ఏజెన్సీలు అక్రమంగా అయితే పాల్పడుతున్నాయని ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో గ్యాస్ కష్టాలు రోజు రోజుకి పెరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇప్పటికే పలు మండలాల్లో హోటల్స్ పూర్తిగా మూసివేయబడడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా ఇచ్చాపురంలో పరిస్థితి అయితే రోజు రోజుకి ఉద్రిక్తంగా మారుతుంది. స్థానికంగా గ్యాస్ సప్లై చేస్తున్న శ్రీ వెంకట సిద్ధ భైరవి గ్యాస్ ఏజెన్సీ బ్లాక్ మార్కెట్ అక్రమ రవాణా ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. స్థానికంగా వినియోగదారులకు అందాల్సిన డొమెస్టిక్ కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు పక్క రాష్ట్రం ఒడిశాకు తరలించి అధిక ధరలకు విక్రయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి వీడియోలు కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ గ్యాస్ కొరత తీవ్రమై హోటల్ రంగంపై భారీ ప్రభావం పడింది. గ్యాస్ అందకపోవడంతో హోటల్స్ నిర్వహణ అసాధ్యంగా మారి 2 రోజులుగా హోటల్స్ బంద్ కొనసాగుతుంది. ధరలు పెరిగినా సరే గ్యాస్ దొరకడం లేదు. బుకింగ్ చేసినా చాలా రోజులు పడుతుందని హోటల్ యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక గ్యాస్ కోసం వినియోగదారులు ఏజెన్సీ వద్ద బారులు తీరినప్పుడు కూడా సరైన సమాధానం లభించలేదని, ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా స్పందిస్తున్నారని స్థానికులు కూడా ఆరోపిస్తున్నారు. ఇదే సమయంలో బ్లాక్ మార్కెట్ లో సిలిండర్లు అధిక ధరలకు లభిస్తున్నాయనే విమర్శలు కూడా ఉన్నాయి. హోటల్స్ బంద్ ప్రభావం అనేది ప్రజలపై తీవ్రంగా పడుతుంది. రోజువారీ కూలీలు కావచ్చు, చిన్నపాటి ఉద్యోగాలు చేస్తున్న వారు కాబట్టి బయట ఆహారం ఆధారపడిన ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు కూడా పక్క రాష్ట్రమైన ఒరిస్సా వెళ్లవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఈ మొత్తం వ్యవహారంపై వెంకట సిద్ధ భైరవి గ్యాస్ ఏజెన్సీపై ఇన్ని ఆరోపణలు విస్తప్పటిని కూడా ఏజెన్సీ చేస్తున్న అక్రమాలు కూడా బయటపడుతున్నా సరే ఇప్పటి వరకు అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం స్థానిక ఆగ్రహాన్ని మరింత పెంచుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ అక్రమ రవాణా బ్లాక్ మార్కెట్ ను అడ్డుకోవాలని ప్రజలైతే డిమాండ్ చేస్తున్నారు. మొత్తం మీద చూస్తే గ్యాస్ కొరత ఏజెన్సీపై ఆరోపణలు, అధికారుల నిర్లక్ష్యం మొత్తం కలిసి ఈ యొక్క ఏదైతే హోటల్స్ పై తీవ్ర సంక్షోభం అనేది పడుతుందని మాత్రం ప్రజలు ఆవేదన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికే గ్యాస్ ధరలు పెంచినా కొనుక్కోవడానికి గ్యాస్ ధరలు దొరకట్లేదని ఏజెన్సీ మాత్రం పట్టించుకోలేదని, దీనిపై విజిలెన్స్ అనేది పూర్తిగా లేదని పోలీస్ శాఖ కావచ్చు, ఏదైతే పౌర సరఫరాల శాఖ కావచ్చు ఎటువంటి మానిటరింగ్ చేయట్లేదని జిల్లా ప్రజలైతే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ రాము.